నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భారతదేశ రాజకీయాల్లో అజాత శత్రువు, తిరుగులేని రాజనీతిజ్ఞుడు, అంతకు మించి విలువలకు నిలువెత్తు రూపం, ఎందరికో మార్గదర్శి, ప్రతిపక్ష పార్టీలతోనూ ప్రశంసలు అందుకున్న ప్రధాని, దేశ రాజకీయాల్లో అరశతాబ్దం పైగా తన ముద్ర వేసిన సామాన్యుడు. ఆయనే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. భారతీయ జనతా పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి 5 ఏళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించిన అభినవ భీష్ముడు. సుపరిపాలనకు నిజమైన భాష్యం చెప్పిన పాలనాదక్షుడు. కర్తవ్య నిర్వహణలో బాధ్యత, మాటలతో కట్టిపడేసే చతురత, దేశ ప్రయోజనాల విషయంలో దృఢ సంకల్పం వాజ్పేయికి ప్రత్యేకం. ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని వదులుకున్న నేతగా ఆయన వ్యక్తిత్వం నేటి రాజకీయాలకు ఓ పాఠం. ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ఈ భారతరత్నం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత పరమార్థం, అంతకు మించిన ఆయన వ్యక్తిత్వాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఇవాల్టి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది, పలు దఫాలు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రజ్ఞాభారతి చైర్మన్. డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త. విద్యాసాగర్ రావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి ఆధునిక భారత రాజకీయాల్లో ఈ పేరుకున్న ఒకటి ప్రాధాన్యత ఏంటి? వాజ్పేయి అంటే ముందుగా అందరికీ మదిలో మెదిలేవి, కదలాడే అంశాలేంటి సార్? భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. ఈటీవీకి వాజ్పేయి గారు ఇప్పటికి కూడా చాలా కోట్లాది మంది మనసులో సుప్రతిష్ఠులైనారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక ప్రాగ్మటిస్టు, వ్యవహారిక సత్తావాది. ఆయన ప్రస్తుత ఆయన సామాజిక పరిస్థితులు దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగించడం, పార్టీలందరినీ సమన్వయపరచుకోవడం, 23 పార్టీలతో ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి ఆయనే. ఆయన యొక్క ఈ ఆలోచన విధానం కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, మర్చిపోలేనిది. ఈనాటి సమాజానికి, ఈనాటి సమకాలీన రాజకీయాలకు కూడా, రాజకీయ నాయకులు కూడా అతన్ని స్ఫూర్తి ప్రదాతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. స్ఫూర్తి ప్రదాతగా తీసుకున్నప్పుడే భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టవచ్చు, అభివృద్ధి పదవులు తీసుకుపోవచ్చు. అదే ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా కేవలం విమర్శలకు పరిమితం కాకుండా సరళమైనటువంటి భాషలో ఆయనకున్నటువంటి అనర్గళంగా మాట్లాడేటువంటి హిందీ భాషను, ఆ హిందీ పదబంధాన్ని కూర్చి పేర్చి అతి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు కానివ్వండి, చలోక్తులు కానివ్వండి, ఆయన సాహితీ ధార కోట్లాది మంది ప్రజల హృదయాంతరాల్లో నిలిచిపోయింది. కాబట్టే ఆయన ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కేవలం ఒక రాజకీయవాదిగా, ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష పార్టీ నేతగానే కాకుండా ఒక ప్రజలందరితో స్నేహపూర్వకంగా ఉండేటువంటి ఆయన స్వభావం, ఒక రాజకీయ ప్రసంగాలే కాకుండా కవిగా ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చింది ఆయనకు. ఈ మధ్యన మనం చూసినాం 12th క్లాస్ ఫెయిల్డ్ అనేటువంటి ఒక పిక్చర్లో ఆయన గీతానికి అర్థం హార్నై మానుంగా అనేటువంటి ఆ గీతంతోనే మొత్తం పిక్చర్ నడిచిన సంగతి మీకు కూడా తెలిసిన విషయం. సినిమానే కాకుండా రాజకీయ జీవితంలో ఒక ప్రత్యర్థులను విమర్శించుకోకుండా, రాజకీయ శత్రువులను కాదు, ఇది కేవలం ప్రత్యర్థులమనేటువంటి భావనను ఆయన అందరికీ వినిపించడం జరిగింది. ఆచరణయోగ్యంగా ఆయన చేసినటువంటి విషయాలను కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రధానంగా దీనివల్లనే వాజ్పేయి గారు ఇప్పటి కూడా చిరస్మరణీయుడు. ఆయన కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, గోల్డెన్ క్వార్టర్ లాటరల్ రోడ్ను ఎంత సునాయాసంగా ఆయన నిర్మాణం చేసినాడు. ఇప్పుడు మొత్తం భారత ప్రజలందరూ, దేశీయులు, విదేశీయులు అందరూ కూడా దాని మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దౌత్యం కానివ్వండి, ఒకవేళ పోరాటానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే పోరాటం చేయడం కానీ, దాని తర్వాత కూడా మళ్ళీ ఇతర దేశాలతో కానివ్వండి చర్చలు చేసి శాంతిని మళ్ళీ ఆయన ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మనం ఎన్నో ఆయన జీవితంలో, ఆయన పరిపాలనా క్రమంలో మనం చూడడం జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా,
తర్వాత పరిపాలన దక్షునిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఇవన్నీ కూడా ఆయన ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు, రాజకీయాలకు నేర్పించినాడు. కాబట్టి ఈనాడు అందరూ ఆయన స్మరిస్తున్నారు. ఆయన ఆచరణలోనే ఆయన చేసినటువంటి మరి చూపినటువంటి బాటలోనే నడవాలన్నటువంటి ఆలోచన చాలామందికి ఉంది. హనుమాన్ చౌదరి గారు, ఇప్పుడు స్వాతంత్రానంతరం దేశ రాజకీయాల్లో కాంగ్రెసేతర పార్టీల్లో ఎంతోమంది దిగ్గజాలు వచ్చారు, ప్రధానమంత్రులు కూడా అయ్యారు. వాళ్ళందరిలో వాజ్పేయిని ఆణిముత్యంగా అభివర్ణిస్తారు. ఎందుకు సార్? 1951-52లో జనసంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులు వాజ్పేయి గారు. 1957లో పార్లమెంటుకి ప్రప్రథమంగా ఎంపీగా బలరాంపూర్ లక్నో దగ్గర నుంచి ఎన్నికయ్యారు. 1957 నుంచి 2004 వరకు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండి ప్రధానమంత్రిగా చివరికి వారి పదవి విరమణ చేశారు. నెహ్రూ గారు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రధాన మంత్రిత్వానికి లేదు. 1946 నుంచి 1964 వరకు 18 ఏళ్ళు మాత్రం ఆయనకి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నది. కానీ వాజ్పేయి గారికి 1957 నుంచి 2004 వరకు కూడా అవిచ్ఛిన్నంగా రాజకీయాల్లో ప్రవేశం ఉంది. రాజకీయ దక్షకుడుగా, నాయకుడుగా, ప్రజలందరి మనసును చూరుకున్నటువంటి వ్యక్తిగా, అజాత శత్రువుగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని తలుచుకోవటం మనకు చాలా సంతోషం. నెహ్రూ కుటుంబానికన్నా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండి రాణించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. 1957లో పార్లమెంట్లో ప్రవేశించారు బలరాంపూర్ దగ్గర నుంచి. చివరికి 2004లో 47 ఏళ్ల సంవత్సరాల అనుభవం తర్వాత వారు పదవి విరమణం చేశారు, పద ప్రదర్శనం చేశారు. ఎంతమందికో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆయన స్థాపించినటువంటి మానకాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఉదాహరణకు ఆయన నెహ్రూ గారు చైనాతో యుద్ధంలో ఓడిపోయారు. కానీ వాజ్పేయి గారు పాకిస్తాన్తో 1999లో మట్టి గెలిపించారు పాకిస్తాన్ని. ఆ విజయం చాలా గొప్ప విజయం. తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండటమే కాకుండా 57 సంవత్సరాలు పార్లమెంట్లో అతి గొప్ప వ్యక్తిగా కూడా రాణించారు. 1994లో ఆయన కేవలం ఎంపీఏ, కానీ ఆయన అపోజిషన్ లీడర్గా ఉండేవారు. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తన అపోజిషన్ పార్టీకి శత్రువుగా, లీడర్గా ఉన్నటువంటి వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాశ్మీర్ గురించి చర్చించడానికి భారతదేశం యొక్క ప్రతినిధులకు లీడర్గా ఎవరు ఉండాలంటే వాజ్పేయి గారిని పంపించారు. అక్కడ పాకిస్తాన్ యొక్క వారి మిత్రుల యొక్క వాదనలన్నిటి కూడా ఖండించి ఎంతో ఘనంగా భారతదేశానికి ప్రతిష్టకి తెచ్చినటువంటి అపోజిషన్ లీడర్గా ఉన్న ఆనాడు వాజ్పేయి గారి యొక్క ఘనత అందరికీ తెలిసింది. మా అదృష్టం ఏమిటంటే ప్రజ్ఞాభారతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వారిని సత్కరించారు ఆయన తిరిగి వచ్చినప్పుడు అనమాట. తర్వాత వాజ్పేయి గారు చేసినటువంటి ఇంకొక ఘన కార్యం ఏమిటంటే 1999లో పాకిస్తాన్ని ఓడించడమే కాకుండా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1998లో మొట్టమొదటిగా ప్రధానమంత్రిత్వం స్వీకరించినప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇక్కడ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక కమిటీని వేసి నాకు ఒక అదృష్టం అందులో మెంబర్గా ఉంటాం. టెలికమ్యూనికేషన్స్ కంప్లీట్గా ప్రస్థానం చేసి పారేసేసి కుంటుపడుతున్న ముసలితనం వచ్చేసేటువంటి అది దివాళా తీసినటువంటి సంస్థలందరినీ కూడాను లైసెన్సీ ముందు కట్టక్కర్లేదు, మీరు గనక నెట్వర్క్ని స్థాపించి మీరు ఆదాయం వచ్చినట్టయితే ఆదాయంలో మేము ఒక భాగం తీసుకుంటాం, భాగాన్ని తీసుకుంటాం అటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. అదే పునాదిగా పడి ఈనాడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో భారతదేశం అత్యున్నత స్థానంలో ఉండటానికి వాజ్పేయి గారి యొక్క 1998 నేషనల్ టెలికాం పాలసీ 2, నేషనల్ టెలికాం పాలసీ నంబర్ 1 పివి నరసింహారావు గారు 1994లో చేశారు. 98లో అందులో ఉన్న లోసుగులన్నింటినీ కూడా తీర్చేసేసి ఆయన కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకనే ఈనాడు మనం हाथ में टेलीफोन అనేది, घर घर में ఇంటర్నెట్ అనేది, गाँव गाँव में ఇంటర్నెట్ అనేది, అందరూ అతి బీద వాళ్ళు కూడా ఈ సేవను పొందడానికి వీలుగా అటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుని వాజ్పేయి గారు తీసుకొచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1996లో 13 రోజులు వదిలిపెట్టేశారు. 98లో ప్రప్రథమంగా 13-14 పార్టీలని అనుసంధానం చేసి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. 200 కన్నా తక్కువ వచ్చిన సీట్లతో మెజారిటీ 273 కన్నా ఎక్కువను సంపాదించి అందరినీ కలుపుకొని ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా 99లో ఒక పార్టీ వాళ్ళు విడిపోతే, ఒక్క ఓటుతో ఆయన ఓడిపోతే తిరిగి ఆ ఒక్క ఓటుని ఎవరైనా కొందామని అంటే ఆయన చాలా చేయటానికి వీల్లేదు. రాజకీయాల్లో నీతి ఉండాలి, నీతి లేని రాజకీయం వద్దని చెప్పేసి తన ప్రభుత్వాన్ని రాజీనామా చేసి తిరిగి ఎలక్షన్ నుంచి గెలిచి మళ్ళా 2004 వరకు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంత ఘనత అంటే రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా, నాయకునిగా రాణించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఈయన ఎన్నో గ్రామ సడక్ యోజన అని ప్రతి గ్రామానికి కూడా హైవేతో కలపడానికి ఒక పెద్ద ప్రణాళికలు తయారు చేశారు కాలంలోని. అదేవిధంగా కోఆర్డినేటర్ ముంబై, ఢిల్లీ, కలకత్తా, మద్రాసులో కలుపుతూ పెద్ద రాజా వీధిని తయారు చేశారు, నేషనల్ హైవేస్ అనమాట. దానికి ప్రేరేపణకర్తగా, కార్యకర్తగా నిలిచినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఇలా ఎన్నో విషయాల్లో చొరవ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో కంపెనీలని చచ్చిపోతుంది లైసెన్స్ ఫీ కట్టలేక. ఆయన ఒక అప్రమత్తమైన తీసుకొచ్చారు. కోడి గుడ్డుని పెట్టినండి, ఆ గుడ్డులో ఒక భాగం మేము తీసుకుంటామని ముందు ఆ కంపెనీని బ్రతికించారనమాట అండి. ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి వాజ్పేయి గారు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ అమరావతి, హైదరాబాద్ సహా దేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు. అందరిలోనూ అంత అభిమానం, గౌరవం ఎందుకు వాజ్పేయి గారంటే? వాజ్పేయి గారిని అందరూ కూడా మహాభారతంలో ఏదో భీష్ముడిలాగా రాజకీయ భీష్ముడు అంటాడు, కానీ ఆయన నిజానికి విదురుడు లాంటి వాడండి. ఆయన ఎందుకు అంత పాపులర్ అంటే 3 వాక్యాలు చెప్పాలంటే ఆయన దగ్గర ఉన్న నీతి, నిబద్ధత, నిజాయితీ అండి. సో ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఎవరైనా సరే ఆ వ్యక్తి తప్పనిసరిగా అందరి మన్నన పొందుతాడు. అదే వాజ్పేయి అండి. ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇబ్బంది పడ్డాం, లేదా ఆయన సరిగా పట్టించుకోలేదు అనేటువంటి భావనతో వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఏ వయసు వాడైనా కానివ్వండి, ఏ పార్టీ వారైనా కానివ్వండి, ఎవ్వరూ అయినా సరే వింటాడు. నిర్ణయం తీసుకుంటాడా తీసుకోవడా అనేది వేరే పక్కన పెడితే, ఎక్కడైనా సరే ఒక మంచి మనసుతో రిసీవ్ చేసుకోవటం, నవ్వుతూ మాట్లాడటం, వీలైనంత వరకు జోకులు వేసి నవ్వించటం, ఇలాంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నందువల్లే రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆయనంటే అభిమానం అండి. సో ఇంకా సొంత పార్టీలో ఎక్కడన్నా వ్యతిరేకతలు అక్కడక్కడ ఉన్నాయో కానీ అసలు ఎక్కడా కూడా ప్రత్యర్థుల దగ్గర ఎక్కడా కూడా వ్యతిరేకత లేనటువంటిదండి. పైగా ఆయన జాతీయ నాయకుడు అండి. ఏనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఆయన ఎన్నికైనటువంటి మధ్యప్రదేశ్ కానివ్వండి, లేదా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే ఆయన ఎక్కడా కూడా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టి ఆ రాజకీయాల్లో ఉండేటువంటి స్వార్థం లేదా నేరోగా ఉండేటువంటి రాజకీయాలు ఉంటాయి రాష్ట్ర స్థాయిలో. సో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. అసలు అలాంటి స్థాయిలకు వెళ్లకుండా జాతీయ అవుట్లుక్, మొత్తం కూడా జాతి భావం, జాతీయత, జాతి ప్రయోజనాలు, ఈ 3 ఆయన దృష్టిలో పెట్టుకొని పనిచేశాడు. కాబట్టి ప్లస్ నిజాయితీ. 60 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి అస్సలు ఇంత చిన్న మచ్చ కూడా లేకుండా
బయటపడ్డాడు అంటే ఇక మనం వేరే ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదండి. ఎటువంటి ఆరోపణ లేదు ఆయన మీద. ఒకవేళ ఎవరైనా ఎటువంటి ఆరోపణ చేసినా కూడా అవి ఎవరూ నమ్మలేదు కూడా. ఎందుకంటే అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసేది మీరు అని ప్రత్యర్థుల్నే తిట్టారు కానీ, విమర్శకుల్నే తిట్టారు కానీ. కాబట్టి ఆయనలో అటువంటి ఒక మానవత్వం, ఆ కోణం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మానవత్వానికి, ఆ వ్యక్తిత్వానికి నీతి నిబద్ధత తోడైనప్పుడు జనం మెచ్చక ఏం చేస్తారండి, తప్పనిసరిగా ఆయన గౌరవిస్తారు. అందుకే ఇంతకాలం ఆయన పదవి కోల్పోయిన తర్వాత 10+10 20 ఏళ్ళు అయిపోయింది ఆయన ప్రధాని పదవిలోంచి దిగిపోయి. అయినా సరే ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడ ఆ పార్టీ అంతగా ఎదగి కనిపించినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో ఆయన విగ్రహం పెడుతున్నారు అనేసరికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి వాటిని స్వాగతించారండి, పాల్గొన్నారు కార్యక్రమాల్లో. దాదాపు ఇక్కడ ఉన్న 26 జిల్లాల్లో కూడా, ఇవాళ అమరావతిలో జరిగింది కానీ దీనికి ముందు తప్పనిసరిగా అన్ని జిల్లాల్లో కూడా కార్యకర్తలు రాజకీయాల అతీతంగా స్వాగతం చెప్పారు ఆయన విగ్రహం పెట్టడం అనేటువంటి దానికి. సో ఇది ఆయనలో 60 ఏళ్ళుగా అడవారు చేసుకున్నారా, సహజంగానే ఆయనకున్నటువంటి గొడవ అనేది ఏదైనా సరే అద్భుతమైనటువంటి వ్యక్తి అండి ఆయన. అందువల్లే ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఎప్పుడైనా ఆయన గౌరవిస్తూనే ఉంటారు. విద్యాసాగరరావు గారు, ఇప్పుడు వాజ్పేయి జన్మదినాన్ని మన భారతదేశం సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటుంది. ఆయన పాలనలో అలాగే సంస్కరణల్లో అంత గొప్పగా ఆయన ముద్ర వేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈ తరానికి ఆయన ఏమిచ్చారు భారతదేశానికి? ఈ తరానికి ఆయన ఏమిచ్చాడంటే కేవలం పరిపాలన అభివృద్ధి కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ప్రసంగాలతో పాటు ఆచరణ యోగ్యం, ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్లనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిణమిల్లడానికి తోడ్పడ్డాయని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు మొత్తం భారతదేశ ప్రజలతో పాటుగా ప్రధానంగా మాలాంటి వాళ్లకు, మేము మొదలు జనసంఘ్ పార్టీలో ఉండడం, తర్వాత జనతా, తర్వాత భారతీయ జనతా పార్టీకి రావడంలో ఈనాడు నరేంద్ర మోడీ గారి ఈ ప్రభంజనం, తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆయన పరిపాలన ఇంకా కొనసాగించబోతున్నాడు అనేటువంటి ఒక పద్ధతి కనపడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారిది మనం చెప్పవచ్చు. భారతీయ జనసంఘ్లో అప్పుడున్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1968లో హత్య గావించబడ్డ తర్వాత అసలు ఈ జనసంఘ్ అనేది ఉండదు, ఈ నాయకత్వం వాజ్పేయి గారు కానీ ఎవరు కానీ ఉండరు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ అప్పటి జనసంఘ్ పార్టీలో వాజ్పేయి గారు యావత్ భారతదేశంలో ఆయన పర్యటనలు చేయడం, సామాన్య కార్యకర్తల దగ్గరికి పోవడం, బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో ప్రసంగించడం, ఒక సందేశాత్మకమైనటువంటి వాతావరణం భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. దానివల్లనే ఈనాడు ఈ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఉంది. అయితే వారి కాలంలోనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇంతకుముందే పెద్దలు చెప్పడం జరిగింది. కనెక్టివిటీ అనేది ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, సీ కనెక్టివిటీ కానివ్వండి, రైల్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా వారి హయాంలో బ్రహ్మాండంగా జరిగినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణ చతుర్భుజి, గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుంచి పోర్బందర్ వరకు, అంతేకాకుండా ఇంకా సబ్ లేన్స్ కూడా కావడం ఇప్పటి కూడా మనం చూస్తున్నాం. ఈ రవాణా సౌకర్యం వల్లనే గతంలో ఏ విధంగానైతే అమెరికా అభివృద్ధి కావడానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషించినాయో ఈ రోడ్డు వ్యవస్థ, రవాణా వ్యవస్థ, ఇప్పుడు వాజ్పేయి వారి యొక్క కార్యక్రమాల వల్ల ఈనాడు ఇటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈ యుద్ధం కానివ్వండి, సుపరిపాలన కానివ్వండి, రెండు సమాంతరంగా నడిపించినటువంటి ఒక సమతామూర్తి ఆయన చెప్పవచ్చు. సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించినటువంటి మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దానివల్లనే ఈనాడు ఒక సుపరిపాలన అనేది నాయకులందరూ కూడా కొనసాగిస్తున్నారు. అసలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఒక ప్రధానమంత్రిగా, ఈయన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు వాజ్పేయి గారిని మీరు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పడం అనేది మనం ఊహించాం కదా. దాని తర్వాత ఎన్నో సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారు కూడా వీరిని గుర్తించి యునైటెడ్ నేషన్స్కి పంపించడం,
ఒక అజాత శత్రువుడుగా ఆయనను అందరూ చూడడం జరిగింది. అంతేకాకుండా విదేశాలకు సంబంధించి మన సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ప్రధానంగా కాశ్మీర్ కానివ్వండి, చైనా కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఆయన ఒకే ఒక చిన్న మాట చెప్పినాడు. మన మిత్రులను మార్చుకోవచ్చు మనం, కానీ మన పక్కనున్న వాళ్ళను మార్చుకోలేము, పక్కింటి వారిని మార్చుకోలేము. ఏ విధంగా సహజమైన ఆలోచన, అందరికీ అర్థమయ్యేటువంటి విషయంగా ఎప్పటికైనా మిత్రుత్వంతో ఉండాలనేటువంటి ఆలోచన వారు అప్పుడు చేసిందే. యుద్ధం నాకు ముఖ్యంగా మేము 98లో ఇండిపెండెంట్గా పోటీ చేసినాం భారతీయ జనతా పార్టీ. తర్వాత 99లో మరి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో మేము పొత్తుండి ఇక్కడ వారు ముఖ్యమంత్రి అయినారు, అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగలిగినారు. వారి హయాంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంపీ ల్యాడ్స్ అనేది కాకుండా ప్రధానంగా పేద ప్రజలకు ఉన్నటువంటి అంత్యోదయ కార్యక్రమం కానివ్వండి, అన్న యోజన కార్యక్రమం కానివ్వండి, తర్వాత గ్రామ పంచాయతీకు నిధులు ఇచ్చినటువంటి వ్యవహారం కానివ్వండి, బియ్యాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వడం వల్ల ఆ బియ్యాన్ని ఉపయోగించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కోట్లాది కార్యక్రమాలు జరిగినాయి. చాలా విచిత్రమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు జరగడం జరిగింది. మేము అభివృద్ధి చేసుకున్నాం. అంతేకాకుండా గ్రామీణ సడక్ యోజన కింద, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నేను ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇప్పటికి కూడా అవే కనపడుతున్నాయి చాలా గ్రామాల్లో. అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయలేడని ఏం కార్యక్రమం జరగడం అనడం లేదు. కానీ ప్రధానమంత్రి యొక్క ఆలోచన విధానం, ఆ విధానం ఇప్పటికి కూడా మనకు మారుమూల ప్రాంతాలు కూడా కనిపించే పరిస్థితి ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కార్యకర్తలుగా మాకు అనిపించేది ఎప్పటికైనా కూడా, కార్యకర్తలకు ఆయన బోధించినటువంటి విషయాలు ఇప్పటికి కూడా అనుసరిస్తున్నారు కార్యకర్తలు. ఆయన ప్రధానంగా చెప్పినటువంటి విషయాల్లో కార్యకర్తలకు చోటా మన్సే కోయి బడా నహీ హోతా, అంటే కార్యకర్తలు చిన్న మనస్తత్వంతో కుంచిత భావాలతో ఉండడానికి వీల్లేదు. మనం చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. టికెట్ దొరికిందా లేదా, మీకు అవకాశం వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచన కాకుండా, అంతేకాకుండా టూటే మన్సే కోయి ఖడా నహీ హోతా, కార్యకర్త ఇప్పటి కూడా మనసును బాధ పెట్టుకోవద్దు, మనసు విరిగిపోవద్దు అనేటువంటి విషయం చెప్పడం వల్లనే ఈనాడు కోట్లాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఒక సైనికులుగా పనిచేస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి సందేశం అని మనం చెప్పక తగ్గదు. హనుమాన్ చౌదరి గారు కశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్ చెప్పండి సార్, చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను. కశ్మీర్ యుద్ధం జరగడం, కార్గిల్ యుద్ధం జరగడం సార్ చెప్పండి సార్. విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు కశ్మీర్ యుద్ధానికి సంబంధించి యుద్ధం ఎంత వీరత్వంతో శూరత్వంతో చేస్తామో దాని తర్వాత శాంతిని కూడా ఆ విధంగానే నెలకొల్పాలనేటువంటి పరిస్థితులలో యుద్ధం తర్వాత లాహోర్ బస్ యాత్ర చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా కశ్మీర్ సమస్యకు చాలా సింపుల్గా సులభతరమైనటువంటి భాషలో కశ్మీర్ సమస్య అనేది, దానికి ఆయన చెప్పింది, కశ్మీర్కి 3 చెప్పినాడు ఆయన. ఒకటి ఇన్సానియత్ అనేది కశ్మీర్ సమస్య పరిష్కారానికి, జంబూరియత్ ప్రజాస్వామ్యం అనేది, దాని తర్వాత కశ్మీరియత్ అనేది. ఈ కశ్మీరియత్ అనేది ఇప్పటికి కూడా అదే మనకు చూస్తున్నాం. ఈ 3 చెప్పినటువంటి విషయాలు వాటిని మనం ఏ ప్రభుత్వాలైనా దాన్ని అమలు పరిచేటువంటి పరిస్థితి, వాటిని పాపులర్ చేసినాం. కాబట్టి యుద్ధమైనా లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో సుపరిపాలన కొనసాగించాలన్నా ఇవన్నీ సమాంతరంగా ఆయన మనసు శాంతియుతమైనటువంటి మనసుతో నిబ్బరంగా ఆయన నిర్వహించడం వల్లనే ఈనాడు మన భారతదేశం ఇప్పటి కూడా ఒక మంచి ఎకానమీతో ఒక విశ్వ గురువు అయ్యేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా మనం చూస్తున్నాము. మన జీడిపి కానీ మనకు 4th ఎకానమీగా మనం ముందుకు పోతున్నామంటే దానికి వేసినటువంటి పునాది రాయి అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పచ్చు, భారతరత్న గారని చెప్పవచ్చు. హనుమాన్ చౌదరి గారు ఇప్పుడు 16 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరడం మొదలు ప్రధానమంత్రిగా, భారతరత్నంగా ఆయన అసమాన ప్రస్థానంలో నుంచి ఇప్పటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ముందు నిజాయితీ నేర్చుకోవాలి. వారి యొక్క పరిపాలన సమయంలో 1998, 2004 మధ్యలో ఒక్క కరప్షన్ కేసు కూడా ఆ గవర్నమెంట్ మీద అందలేదు. ఎవరు కూడా దీన్ని మకిలీ పట్టించలేకపోయారు. అయ్యా, ఈయన ప్రధానమంత్రియే కాదు, 1977, 79 మధ్యలో జనతాదళ గవర్నమెంట్లో ఈయన ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు, విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో
ఆయన ఫారిన్లో టూర్ చేస్తూ ఉన్నప్పుడు కమ్యూనిస్టు చైనా కమ్యూనిస్టు వియత్నాం మీద దాడి చేసింది. అప్పుడు దానికి నిరసనగా అప్పటికప్పుడు ఆయన ఫారిన్ టూర్ని నేను విరమించుకొని చైనాని ఖండించారు. ఒక కమ్యూనిస్ట్ దేశం మరో కమ్యూనిస్ట్ దేశం మీద దాడి చేయడం ఇది రెండోసారి. మొట్టమొదటిసారిగా బిట్వీన్ సోవియట్ యూనియన్ అండ్ చైనా మధ్య ఉసూరి రివర్లో జరిగింది కొంతకాలం. దాని తర్వాత మళ్ళీ చైనా తన ఇంపీరియలిస్టు క్యారెక్టర్ని చూపిస్తూ కమ్యూనిస్ట్ వియత్నాం మీద కూడా దాడి చేసింది. అప్పుడు వియత్నాంలో ప్రయాణం చేస్తున్నటువంటి విదేశాంగ మంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు విరమించుకొని దాన్ని ఖండించారు. 1998 మేలో అటామిక్ టెస్ట్ని తయారు చేశారు. 2 సార్లు బాంబుని పేల్చి అమెరికా ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా దానికి తెలియకుండానే మన న్యూక్లియర్ టెస్ట్ చేసి ఒక సిద్ధాంతాన్ని కూడా స్థాపించారు. ఇండియా విల్ నాట్ బి ది ఫస్ట్ టు యూజ్ ఎ న్యూక్లియర్ వెపన్స్ అని తనందుకు తాను ఆన్సర్ విధించుకున్నటువంటి దేశం ఎవరంటే భారతదేశం అనమాట అండి. ఇటువంటి ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఘనకార్యం చైనాని ఖండించవలసి వస్తే ధైర్యంతో ఖండించారనమాట అండి. దాని తర్వాత ఈయన ఏపీజే కలాం గారి టైంలో, నారాయణ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. 1999లో ఒక్క ఓటుతో ఏఐడిఎంకే వారు కొంతమంది వాజ్పేయి గారికి ఒక్క ఓటే కదండి కొందామని అంటే నో, ఒక్క ఓటు అయినా సరే పడిపోవాలనేటువంటి నీతిని స్థాపించినటువంటి వ్యక్తి. రెండోది అమెరికా ఎంత నిరసించినప్పటికీ కూడా న్యూక్లియర్ ఎక్స్ప్లోజర్స్ని 1998 మేలో చేసి ఎవరికీ మేము భయపడము, ఎవరికీ లొంగము, అంతేకాదు ఈ న్యూక్లియర్ని ప్రథమంగా మేము ఎప్పుడూ కూడా ఉపయోగించము, ఎవరికి కూడా ఉపయోగించకూడదు అనేటువంటి నీతిని స్థాపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అందుకని నీతి నియమాలు కట్టుబడి 6 ఏళ్ళు ప్రధానమంత్రిగా రాజ్యం చేసినప్పటికీ కూడా ఒక్క కరప్షన్ కేసు కూడా, ఒక్క బురద కూడా వారికి అంటుకోలేదంటే వారి యొక్క నీతిని గురించి మనం ఆలోచించవచ్చు. మరొక విషయం చెప్తాను. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రష్యా కూలిపోయింది, రష్యా కూలిపోయింది. ఎల్సిన్ గారు ఎలక్షన్లో నుంచోని గెలవాలంటే ఆయన ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అప్పుడు పివి నరసింహరావు గారిని, సార్ మీరు మాకు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇన్ని సుఖాయి విమానాన్ని కొనాలి, మీకు ఆర్డర్ టెండర్ ఏమీ లేకుండా అంటే అప్పుడు పివి నరసింహరావు గారు వాజ్పేయి గారిని, ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని, మన యొక్క మిత్రులు రష్యా వీళ్ళు ఇలా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఏమి గొడవ చేయవద్దు, నేను ఆర్డర్ వేస్తాను అని ఆ ఎల్సిని గెలవటానికి కారణం మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. వాజ్పేయి యొక్క దూరదర్శకత్వం అనేది అపోజిషన్ లీడర్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఎవరు చేయనట్టు సాహసించినటువంటి పని చేసి ఆర్డర్ వేశారు. అందుకని రష్యా ఇప్పటి నుంచి కూడా మనకి మిత్రత్వంతో ఉంటుందన్నమాట అండి. అది ఇటువంటి సాహస చర్యలను చేసి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశానికి స్టాండర్డ్స్ స్థాపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అందుకనే మనం గౌరవిస్తున్నాం, స్మరిస్తున్నాం, పూజిస్తున్నాం. శ్రీనివాసరావు గారు, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడపడమే కాకుండా ఇప్పుడే హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టుగా ఒక్క ఓటు కొనడం ఇష్టం లేక తృణప్రాయంగా ప్రధానమంత్రి పదవిని వదులుకున్న నేత వాజ్పేయి. ఆయన ఈ విధానాలతో ఇచ్చిన సందేశం ఏంటి ఈ దేశానికి? ఇప్పటికీ 1996 నాటి పరిస్థితి కళ్ళ ఎదురుగా అలా కదులుతూనే ఉంటుందండి. సో ఆయన ప్రధానమంత్రిగా ఎంత ఉత్సాహంతో పదవి తీసుకున్నారు ఆ రోజు 96లో. కానీ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే పని లేదా దానికి మద్దతు ఇవ్వకుండా ఉండటం అనేటువంటి పని ఏ ప్రతిపక్షమైనా చేస్తుందని నేనైతే ఆ రోజు అనుకోలేదండి. ఈ ప్రభుత్వం నిలబడుతుందని అనుకున్నాం. తర్వాత దగ్గరగా కొద్దిగా 13 రోజుల్లో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, తెర వెనుక జరిగినటువంటివన్నీ చూసినప్పుడు వాజ్పేయి గారికి తగ్గుతున్నటువంటిది ఒకే ఒక్క సీట్ ఓటు అనేటువంటిది అర్థమైపోయింది. సో ఒకే ఒక్క ఓటు అయినప్పుడు దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదేమో, అది ఎలాగూ వచ్చి తీరుతుందనే మేమంతా అనుకున్నామండి. కానీ ఆ ఒక్క ఓటు దొరకలేదు. దాని వెనకాల జరిగిన విషయాలు మన అందరికీ తెలుసు. ఆ ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిన ఎంపీ రబీరే రావటం,
నేను ఓటు వేస్తానని అప్పుడు అడగటం, ఆ స్పీకర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అనైతిక విషయాలు జరిగాయి అప్పుడు. సో అనైతిక విషయాలు జరిగినప్పటికీ కూడా దాన్ని నేను మాత్రం నైతికంగానే వ్యవహరిస్తా. నా ప్రత్యర్థులు అనైతికంగా వ్యవహరించవచ్చేమో కానీ, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించవచ్చేమో కానీ, నేను మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాను. పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి పతనం అవుతుంటాయి, కానీ ప్రజాస్వామ్యం మాత్రం స్థిరంగా ఉండాలి, నిలబడి ఉండాలి. ఇది నా సిద్ధాంతం అని ఆయన ప్రసంగంలో చెప్పాడు. సో ఆ ప్రసంగం అనేటువంటిది అసలు మొత్తం పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రసంగం అండి. ఇప్పటికీ కాదు, ఎప్పటికైనా సరే. అంత గొప్ప రాజనీతిజ్ఞుడిలాగా విలువలకు కట్టుబడినటువంటి ప్రధానమంత్రిని పోగొట్టుకోవటం అనేటువంటిది ఆనాటి జయలలిత కానివ్వండి, ఇతర ఆవిడకి సహకరించినటువంటి లేదా సలహాలు ఇచ్చినటువంటి వారు కానివ్వండి, అందరిది పెద్ద తప్పిదం. దానివల్ల నష్టం అంతా కూడా భారతదేశానికి జరిగింది. ఆ ప్రభుత్వమే కనుక ఆ రోజు నిలిచి ఉంటే దేశ రాజకీయాలు ఇంకో రకంగా ఉండేవండి. బట్ అంత గొప్పగా ఒక అవకాశం వచ్చి పోగొట్టుకున్నటువంటి మనిషి వాజ్పేయి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి నిలబడ్డాడు. ఎక్కడా కూడా బాధ లేదండి ఆయన దగ్గర. అంటే నా పదవి పోయిందే, ప్రధానమంత్రిగా నేను అనుభవించాల్సినటువంటి పదవిని అనుభవించలేకపోయిన అనేటువంటి మాట ఎక్కడా అనకుండా మళ్ళీ చాలా సాధారణంగా తనకు బాగా చిరపరిచితమైనటువంటి స్థానమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో కూర్చొని మళ్ళీ అంతే మెచ్యూరిటీ. అంటే ఎక్కడా కూడా ప్రతీకారం కానీ, నన్ను పడగొట్టారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడవనివ్వకూడదని కానీ ఎక్కడా అటువంటిది లేదండి. ఎంత మెచ్యూర్డ్గా, ఎంత రాజకీయ పరిపక్వత ప్రదర్శించి ఇది ప్రజాస్వామ్యం అంటే చూపడం అనేటువంటిది గొప్ప సందేశం అండి ఆయన ఇచ్చినటువంటిది. విద్యాసాగరరావు గారు, మీరు వాజ్పేయి మంత్రివర్గంలో ఆయన సహచరుడిగా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం పనిచేశారు. ఆ క్రమంలో ఆయనతో మీ అనుభవాలు ఎలా ఉండేటివి? ఆయన దగ్గరగా మీరు పరిశీలించిన ఆయన స్పెషాలిటీస్ ఏంటి అసలు చెప్పుకోవాలంటే? నేను వారి మంత్రివర్గంలో ఉండేటువంటి భాగ్యం నాకు కలిగింది. నేను అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి ఎన్నికల్లో పోవడం, తర్వాత మాకు మెజార్టీ వచ్చింది, ఇక్కడ గెలవడం జరిగింది. దీని తర్వాత నన్ను వారు మంత్రివర్గంలో నన్ను తీసుకున్న తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాకున్నటువంటి సంబంధ బాంధవ్యం కేవలం ఒక మంత్రిగా కాకుండా, పార్లమెంట్ సభ్యునిగా కాకుండా, ఒక కుటుంబ సభ్యునిగా చూసేటువంటి తత్వాన్ని నేను దగ్గర నుండి చూసినాను. ఆయన యొక్క అనురాగాన్ని, ఆయన ప్రేమను నా జీవితంలో నేను మర్చిపోలేను. అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆయన వ్యక్తిత్వమే కాకుండా ఆయన విగ్రహం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా, సంభవించినా కూడా చలించకుండా ముందుకు పోతూ నవ్వుకుంటూ ముందుకు పోయేటువంటి ఆయన రూపాన్ని నేను ఇప్పుడు కూడా మరవలేను. రెండు ప్రధానమైనది కందహార్కు మన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు దాన్ని సమర్థవంతంగా డీల్ చేయడం జరిగినది నా కల్లారా దగ్గరుండి చూసినాను. రెండవది పార్లమెంటు పైన దాడి జరిగినప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నాను. దాడి జరిగిన తర్వాత మొత్తం పార్లమెంటు ఆ ఆవరణలో రక్తసిక్తమైనటువంటి వాతావరణము అక్కడ అవన్నిటిని కూడా క్లియర్ చేయించి మళ్ళీ తెల్లవారటి నుంచి యథావిధిగా పార్లమెంటును సక్రమంగా నడిపి యావత్ ప్రపంచానికి ఒక చాటి చెప్పినాం, ఈ ఉగ్రవాదులను మేము ఎదుర్కొని తీరుతాం, వీటికి వెరిసేది లేదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చినటువంటి ఆయన నడవడిక చూస్తూ ఉంటే మేము ఎందుకంటే దగ్గరను చూస్తున్నాం కాబట్టి దాన్ని మా జీవితంలో మేము మరవలేని సంఘటన అది. కాబట్టి వాజ్పేయి గారిని మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఒక నాయకునిగా చూసినామో అదే పద్ధతిలో ఆయనే ప్రధానమంత్రిగా ఆయన ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు పక్కనే ఉండి చూసినామని మేము. ఆయన ఎంత నిబ్బరంగా ఉండే అంటే దాన్ని ఆయనకు తెలిసేది ఏ విధంగా ఆయన పోతుంది, ఈ పరిస్థితిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, ఒక్క సభ్యునితో కూడా మరి ఇతర పార్టీకి సంబంధించిన దాన్ని తీసుకోకుండా, చాలామంది మేము నవ్వుకుంటూనే వాళ్ళం, ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది మీకు, ఒక్క సభ్యుని తీసుకోలేరా అని మీరు అనేటువంటి మా మీద జోకులు వేసేవారు. కానీ వాజ్పేయి గారు దీని గురించి ఆలోచన లేకుండా మరి ఒక్క ఓటుతో వారు పదవి నుంచి బయటికి రావడం, ప్రధానమంత్రిగా లేకపోవడం. కానీ ప్రజలు ఆ సంకేతం ప్రజల వరకు కూడా అవ్వండి. ఒక్క ఓటుతో వాజ్పేయి గారిని మీరు ఓడించినారు, ప్రధానమంత్రిగా లేకుండా చేసినారు, మేము మా ఒక్కొక్క ఓటుతో గెలిపిస్తామని మళ్ళీ ఆయన గెలిపించడం జరిగింది. ఇటువంటి ఆయన సందేశాత్మకమైనటువంటి ఆయన ప్రసంగాలు కానివ్వండి, ఆయన వ్యవహారం కానివ్వండి, మళ్ళీ వాజ్పేయి గారిని
ఈనాడు మనం మరవలేకుండా చూస్తున్నాం. ఆ, అయితే సాగర్- వాజ్పేయి గారు యా, సార్, మేము ఎప్పుడు పోయినా కూడా చెప్పండి. సార్ అలాగే ఆయన 24 పార్టీలతోటి సంకీర్ణాన్ని నడిపించారు అప్పట్లో. ఈ సంకీర్ణ ఒక ప్రభుత్వ సారథిగా అవును. ఇన్ని పార్టీలతో ఎలా సమన్వయం చేసుకునేవాళ్ళు సార్? ఎప్పటికీ సమావేశం జరపడం అదే అంటున్నాను నేను, 24 పార్టీల వారు కూడా మళ్ళీ వాజ్పేయి గారు పదవి దిగిపోతారనేటువంటి అభిప్రాయం వీళ్ళకు లేదు, వాళ్ళకి లేదు, దించాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. ఎందుకంటే ఆ సుపరిపాలనే దానికి ప్రధానమైనటువంటి కారణం. వీళ్ళన్ని రాజకీయ పార్టీల సమైక్య సంధాతగా నిలిచినాడంటే ఆయన మౌలిక జీవన విలువలే దీనికి ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు. అందరితో సన్నిహితంగా మాట్లాడడం, తర్వాత ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించిన సభ్యులైతే ఉన్నారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, పార్లమెంట్ సభ్యులతో సన్నిహితంగా ఉండడం, వారి మాట వినడం, సమస్యలు పరిష్కారం చేయడం, దీనికి అందరికీ కారణం ఎందుకంటే మళ్ళీ ఆయన పూర్తి కాలం పాటు పరిపాలన చేసేటువంటి అవకాశం కలిగింది. మేము మన ముందుకు ఎన్నికల్లో పోయినాం కొన్ని కారణాల వల్ల, కానీ వాజ్పేయి గారు ఒక అజాతశత్రువుగా ఖచ్చితంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండేది. మొత్తం జాతి యావత్తే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చూడడం, ఆయన యొక్క సరళిని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఉగ్రవాదం పైన ఆయన ఏ విధంగా మరి పోరుబాటకు ఏ విధంగా సిద్ధమవుతాడు, తర్వాత శాంతియుతంగా పరిష్కారం ఏ విధంగా చేస్తాడనేది కూడా ప్రపంచ దేశాల మధ్య కూడా ఒక స్పష్టమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పింది. హనుమాన్ చౌదరి గారు ఇప్పుడు పాలనలో ఆధునికత, అలాగే అవసరాలు గుర్తించి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టుగా స్వర్ణ చతుర్భుజి రహదారులు ఏవైతే ఉన్నాయో, అలాగే స్కూల్ చేలో వంటి కార్యక్రమాలతో వాజ్పేయి అనుసరించిన ఆ విధానాలు ఆ తర్వాతి కాలంలో ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి అప్పుడు ఆయన అనుసరించిన విధానాల వల్ల? వాటి వల్ల వారి యొక్క ప్రతి పాలసీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క ఉన్నత్యం కోసం అవలంబించినవి. వాటినన్నింటినీ కూడా ప్రాతిపదికగా చేసుకొని మోడీ గారు ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారనమాట. సో ఏమని చెప్తారంటే, గ్రేట్ మెన్ డోంట్ వాంట్ టు సర్వైవ్, దే విల్ ఫేడ్ అవుట్. అలాగే వాజ్పేయి గారు తన పదవిని వదులుకున్న తర్వాత ఎప్పుడన్నా ఎవరిని గురించి అయినా పొగిడి కానీ తెగడి కానీ చేశారా? లేదు. నా కాలంలో నేను చేయగలిగింది, చేయవలసింది చేశాననే సంతృప్తితో, ఆయన సంతోషంతో మళ్ళీ బీజేపీ గెలవటం, మోడీ గారి యొక్క నాయకత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉండడం చూసి సంతోషించారే. కానీ ఈయన ఇంకా ఇది చేయలేదు, ఇది చేయాలి, లేకపోతే వాడు ఇటువంటి చేయటం లేదు, ఓటు చోరీ అని ఇటువంటి అబద్ధాలని చెప్పకుండా ఆయన చాలా హుందాగా పరమపదించారు. అది కూడా ప్రతి రాజకీయవేత్తకు కూడా మార్గదర్శకంగా ఉండాలి. పదవీ భ్రష్టులైన తర్వాత ఏదో సాకులు చెబుతూ, అబద్ధాలు చెబుతూ, ఇతరుల మీద నిందలు వేయకుండా హాయిగా నన్ను మించినటువంటి వ్యక్తిని నేను తయారు చేశాను, ఆయన నా పద్ధతుల కన్నా ఇంకెక్కువ గొప్పగా పనిచేస్తున్నాడు అనేటువంటి సంతృప్తితో ఆయన పరమపదించారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆడలేని అమ్మ డోలు మంచిది కాదన్నట్టుగా వీరు ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఏదో అబండాలు వేస్తూ చోరీ, ఈ చోరీ, ఆ చోరీ అంటూ చెబుతూ ఉంటారు. కానీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిని త్యజించిన తర్వాత ఎవరిని గురించి ఏ మాట కూడా చెప్పలేదు, చాలా సంతోషిస్తూ పరమపదించారు. కాబట్టి అటువంటి వారి మనకి చాలా మార్గదర్శకులుగా ఉండాలి, అటువంటి నాయకులే ఉండాలి అని మనం కోరుకోవాలి. అందుకనే మన దేశంతో కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఒక్కరు కూడా ఆయన గురించి ఒక్క చెడు మాట చెప్పలేదంటే అదే నిదర్శనం. నెహ్రూని గురించి చెప్తున్నారు, ఇందిరాని గురించి చెప్తున్నారు, ఇతరుల గురించి చెప్తున్నారు, కానీ వాజ్పేయి గారిని గురించి ఈ తప్పు చేశాడు, ఈ తప్పుని అనుభవించాడు అని ఎవ్వరూ కూడా చెప్పటం లేదు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ దట్ దిస్ నేషన్ కెన్ పే టు వాజ్పేయి సాహెబ్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా గౌరవ మర్యాదలు పొందుతుంటారు. కానీ విపక్ష నేతగా కూడా అధికారంలో ఉన్నప్పట్లాగే మర్యాద మన్నన పొందడం, కీర్తి అందుకోవడం వాజ్పేయి గారికి ఎలా సాధ్యమైంది? అంటే వాజ్పేయి గారిది నిబద్ధత ఆయనకున్నటువంటి ఒక గొప్ప లక్షణం అండి. ఏది చేసినా కూడా ఆ నిబద్ధత పరిధిలోనే చేశారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో తనకి ఏ పాత్ర అయితే ప్రజలు ఇచ్చారో, అంటే అది అపోజిషన్లో కూర్చోమని ఇచ్చినా, అధికారం చేయమని ఇచ్చినా కూడా ఆ పరిధిని మాత్రం దాటలేదండి. ఆ పాత్రకి ఏదైతే
ఏ పద్ధతిలో పనిచేయాలో అది చేశారు, అంటే న్యాయం చేశారు ఆ పనికి. ఉదాహరణకి ప్రతిపక్షంలో మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో కానీ అధికార పార్టీ ఏదైనా ఇరకాటంలో పడితే ఏ విషయంలో అయినా దాన్ని మనకు వచ్చే ఎన్నికల్లో ఎలా అనుకూలంగా మలుచుకోవాలి, మనం గెలవడానికి ఏం చేయాలి, దీన్ని ఎలా వాడుకోవాలి అనే ఆలోచన చేస్తారు తప్పించి వాజ్పేయి లాగా సూటిగా సలహా, అంటే ఆయన విమర్శలు చేయవచ్చు, ఏం చేసినా అంతిమంగా ఇదిగో ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన ఇవ్వటం అనేటువంటిది ఆయన మొత్తం ఎప్పుడు చేసినా కూడా అండి. విమర్శలే, జాతీయ ప్రయోజనాలు మాత్రం ఎప్పుడూ కూడా పణంగా పెట్టేటువంటిది లేదు. మనం సైద్ధాంతికంగా విరోధులం, కానీ జాతీయ ప్రయోజనాల దగ్గరికి వచ్చినప్పుడు మనమంతా ఒకటే. ఈ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా ప్రదర్శించారు కాబట్టి ఆయనంటే అందరికీ గౌరవం అండి. రెండోది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తనని ఇంతకుముందు గతంలో విమర్శించిన వారు లేదా గతంలో తనని ఇబ్బందులు పెట్టిన వారు వాళ్ళ గురించి వాళ్ళని ఎలా ఇరకాటంలో పడదామా అని ఆలోచించేటువంటి మనస్తత్వం సాధారణంగా చాలామందిలో ఉంటుంది. కానీ ఇది చాలా పెద్ద మనసు అండి. ఎవరిని కూడా వ్యక్తిగతమైన ద్వేషం లేదు ఆయనకి. అంటే 19 నెలలు తనను జైల్లో పెట్టి ఎమర్జెన్సీ పేరుతో జైల్లో పెట్టిన ఇందిరాగాంధీని ఎప్పుడూ కూడా పరిమితిని దాటి, అంటే వ్యక్తిగతంగా వెళ్ళలేదు, పరిమితులు దాటి తాను ఒక్క ఓటుతో ఓడిపోవడానికి కారణకుడైనటువంటి రెబీరేగు మీద కూడా ఎప్పుడూ ఏనాడు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. అధికారం వచ్చింది కదా ఇప్పుడు వాడు అంతు చూద్దాం అనుకోలే. జయలలిత విషయంలో కూడా అంతే. సో రాజకీయ ప్రత్యర్థులే వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వస్తూ వారి నుండి ఏం కావాలో ఏం రాబట్టుకోవాలో అది తెలిసినటువంటి రాజనీతి అయింది. కాబట్టి ప్రధానిగా ఉన్నా లేదా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన ఇక్కడే కాదు అంతర్జాతీయంగా కూడా గౌరవం పొందాడు, మీడియాలో గౌరవం పొందారు. ఏ సంపాదకుడు కూడా ఆయన తప్పులు ఎత్తి చూపలేదండి. చూపడానికి తప్పులు లేవు, అంత నిబద్ధతతో వ్యవహరించాడు. కాబట్టే వాజ్పేయి ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అంతే గౌరవం, ఆ స్థానానికి ఆయన గౌరవం చేకూర్చాడు, ప్రజల నుంచి గౌరవం సంపాదించుకోగలిగాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషత అండి. విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు శాంతి కోసం లాహోర్ యాత్ర చేసిన అదే ప్రధాని అనుపరీక్షలు చేయగలిగారు. అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో చూపిన నిర్భయం కావచ్చు, ఒక నిబ్బరం కావచ్చు, ఒక అసాధారణం. ఇవన్నీ పోల్చుకుంటే ఒక మనిషిలోని ఇన్ని విలక్షణ లక్షణాలు ఎలా ఉన్నాయంటారు? ఎందుకంటే ఆయనలో ప్రధానంగా చూసేది ఒకటి, ఆయన పేద ప్రజల పక్షపాతి. తర్వాత నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని నడపాలి, మనం నీతివంతంగా ఉండాలనేటువంటి ఆ దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. రెండవది సర్వధర్మ సమభావన అని ఆయన చాలా బ్రహ్మాండంగా చూపించినాడు మొత్తం ప్రపంచానికి. మొదలు బీదల పక్షపాతి అనడానికి ఆయన ఇచ్చినటువంటి అప్పుడు ఆయన వారి కాలంలో ఇచ్చినటువంటి ఒక మెమొరండంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫారెస్ట్ భూములలో నివసిస్తున్నటువంటి అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళకు హక్కులు ఇవ్వాలని ఒక మెమొరండం ఇస్తే ఆ మెమో అన్ని ప్రాంతాలకు ఇచ్చినారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చి మీరు ఫలానా డేట్ వరకు సమయం వరకు మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి అని. అందులో ఒకటి మెన్షన్ చేసినారు, 3 కేరళకు చెందినటువంటి మహిళలు ఈ ఫారెస్ట్ భూములకు పోరాడుతూ చనిపోయినారని ఆ మెమొరండంలో ఉంచున్నారు. ఎంత ప్రత్యేకతో మీరు చూడండి. అదే తర్వాత వాజ్పేయి గారు మా ప్రభుత్వం పోయిన తర్వాత 2004 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ను ప్రారంభించిందంటే దానికి పునాది వాజ్పేయి గారు ఇచ్చినారు. అంతేకాకుండా ఇటువంటి ఈ కార్యక్రమం మత సామరస్యానికి సంబంధించి వారి హయాంలో పాకిస్తాన్కి పోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడానికి వీసా ఎంత సులభతరం చేసినారంటే ఒకనాడు ఆయన జమా మస్జిద్కు పర్యటనకు పోయినప్పుడు అక్కడ ముస్లిమ్స్ అందరు కలిస్తే ఆ ముస్లిం సోదరులు అందరితోనూ అన్నారట, ప్రభుత్వం బాగుందా, కార్యక్రమాలు బాగున్నాయంటే ఏమండి మాకు బాధ అవుతుంది అన్నారట. ఎందుకు బాధ అవుతుందంటే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి వీసా దాన్ని సులభతరం చేయడం వల్ల మా బంధువులందరూ వచ్చి మా ఇండ్లలో ఎక్కువ అవుతున్నారు, మాకు భోజన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఒక జోక్ చేసినది కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా అంత సులభతరంగా సామాజిక సమరసతనే కాకుండా మరి ఈ మతాలన్నిటి కూడా కలుపుకునేటువంటి భావన వాళ్ళు మనం చూస్తాం. చాలా ఈ తలరాతను కాదు, అసలు తలరాత అనేది అయితే కాలం అనేటువంటి ఏదైతే ఉందో దాని కాలానికి ఉన్న నుదుటిని కూడా నేను మళ్ళీ రాస్తాను, మళ్ళీ తిరిగి మలిపిస్తాను, ముందుకు పోతాను అనేది ఆయన చెప్పినటువంటి ఒక ప్రోగ్రెసివ్ వాదనను అందరూ కూడా హర్షించాల్సినటువంటి ఆలోచన.
అంతేకాకుండా భారతదేశం కూడా ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదని ఆయన పదవ తరగతి చదువుకున్నప్పుడే రాసినటువంటి ఒక చాలా పద్యం అన్నమాట. అసలు నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశాన్ని గులాంగా చేయదలుచుకున్నాను, ఈయన రాముడు లక్ష్మణ్ పేరట ఎన్ని మత సంఘర్షణ చేసినాను నేను, తర్వాత నేను కాబుల్కు ఎన్ని మస్జిదులను కూలగొట్టాను అని చెప్తూ నాకు కావాల్సింది అది కాదు, భూభాగం కాదు, నాకు కావాల్సింది ప్రేమ, లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాంతరాల్లో చేరాలి మనం, అందరి ఆ భావననే ఆయన వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఆయనది, ఆయన యొక్క నిజ స్వరూపం అంటాం కదా మనం కొన్ని సందర్భంలో. ఇదే పేదల పక్షపాతి, సర్వధర్మ సమభావనం అనేది ఆలోచనతోని, వసుదైక కుటుంబకం అనేది ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించడం ఆయన ప్రభుత్వం చూస్తున్నాడు. అసలు మదర్సాలని ఇప్పుడున్న మదర్సాలకు మనం ఏదో మదర్సాలంటే ఏదో దురాలోచన కాకుండా దాన్ని కూడా మనం రిఫార్మ్ చేయాలి. ఒకటి తప్పుదోవన పట్టినా కూడా వాళ్ళు మరీ సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఇది మన బాధ్యత అని చాలా మదర్సాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి కంప్యూటరీకరణ చేసినారు. వాళ్ళందరికీ విద్యను ఇచ్చినట్టు అవుతాయి. ముస్లిం సోదరులు చిన్న పిల్లలు వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, దీనివల్ల సుస్థితంగా ఉంటుంది భారతదేశం అనేటువంటి ఆలోచనతో చేసి చూపించినాడు ఆయన. అటువంటి పని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కానీ అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అందుకోసమే వాజ్పేయి గారు ఆయన యొక్క సుపరిపాలన అనేది మరి దాన్ని మనం సుపరిపాలన దినంగా మనం నిర్వహించుకోవడం అనేది అది చాలా అద్భుతమైనటువంటి విషయం. వాళ్ళందరూ కూడా మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి వాళ్ళని అర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహాశివునికి. ధన్యవాదాలు సార్ విద్యాసాగర్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే హనుమాన్ చౌదరి గారు, శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.